హల్లెలూయా. హల్లెలూయా. అందరు బాగున్నారా? జీసస్ థాంక్యూ లార్డ్. హల్లెలూయా. 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 ప్రభు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు కొన్ని మాటలు, దేవుడు మనకిచ్చిన మాటలను మనము ఎక్కువ సమయం తీసుకోకుండా నేను సమయానికి ముగిస్తాను. ప్రతి ఒక్కరూ ఒక త్రోవను వెళుతున్నప్పుడు, ఈరోజు కేవలం వాక్యము త్రోవ కొరకే ఉన్నది. ఒక త్రోవను మనం వెళుతున్నప్పుడు ఆ త్రోవ ఎక్కడికి వెళ్తుందని మనం ముందుగా తెలుసుకొని వెళ్తాం, అంతేనా కదా? ఏ ప్రాంతానికి వెళ్ళాలా, ఏ దేశానికి వెళ్ళాలా, మన ఊరికి వెళ్ళాలన్నా మనం తెలుసుకుంటాం. అయితే దేవుని వాక్యము ద్వారా ఈ త్రోవలు తెలుసుకున్న కొన్ని త్రోవలు ఉన్నాయి. ఒక దాదాపు కంటే ఒక 4 త్రోవలు నేను మీకు చూపెడతాను. వీటిలలో ఏ త్రోవ ఎటు వెళ్తుందో మనము తెలుసుకుందాం. త్వరగా మన వాక్యంలోనికి వెళ్దాం. యేసయ్య గ్రంథము 30వ అధ్యాయము. యేసయ్య 30వ అధ్యాయము. అందరు తీయండి. ఈ మొదటి మాట అందరం కలిసి చదువుదాం. 30వ అధ్యాయము 21వ వచనం. 21వ వచనాన్ని, ఒక్క వచనాన్ని అందరం కలిసి చదువుదాం. తీసిరా? అందరు తీసిరా? హల్లెలూయా. మీరు కుడి తట్టునను ఎడమ తట్టునను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీవనుకొంటివి. ఒక శబ్దము నీ చెవులకు వినబడెను. హల్లెలూయా. కుడి తట్టు ఎడమ తట్టు వెళ్ళినను నువ్వు అనుకుంటున్నావు ఈ త్రోవ ఇదే అని అనుకుంటున్నావు, కానీ ఒక శబ్దము నీకు వెనుకకులే వినొస్తున్నది. నేను వెళ్ళే మార్గం ఏది అని వినొస్తుంది. అయితే ఆ మార్గాన్ని మనం ఈరోజు తెలుసుకోవాలి. ఉదాహరణకు ఒక మాట మీతో మాట్లాడుతాను నేను. ఇప్పుడు అందరికీ ఒక గూగుల్ మ్యాప్ అని వచ్చింది. ప్రతి ఒక్కరి ఫోన్లో ఒక గూగుల్ మ్యాప్ వచ్చింది. అయితే ఇంటి దగ్గర కూర్చుండి గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి అడ్రస్ ఎక్కడైతే ఉన్నదో, ఏ ప్రాంతానికైతే వెళ్ళాలనో, ఏ స్థలంలో అయితే మనము ఉండాలనో ఆ స్థలం వరకు వెళ్ళటానికి ఏ త్రోవ మంచిది అని ఇంట్లో కూర్చుండే చూస్తారు. చూసి ఒక 2 త్రోవలు 3 త్రోవలు చూపెడుతుంది దానికి వెళ్ళటానికి దారిలు. అందులో ఏ దారి నుండి వెళితే త్వరగా వెళుతాం అనేదే తీసుకుంటారు. అయితే ఆ త్రోవను ఎంచుకొని దానితో వెళ్ళటానికి ప్రయత్నిస్తారు. ప్రయత్నించినప్పుడు మనిషికి ఏది మంచిదన్నప్పుడే ఆ త్రోవను వెళ్తున్నారు కదా. వెళుతున్నప్పుడు ఆ త్రోవతో వెళుతున్నప్పుడు ఒక రైట్ ఒక లెఫ్ట్ వచ్చిందనుకో, ఆ రైట్ లెఫ్ట్ తీసుకోక ఇక్కడ కూడా అదే ఉన్నది, కుడివైపు ఎడమ వైపు. హల్లెలూయా. చెప్పినది చేయకుండా మనం ముందుకెళ్తే ఆ గూగుల్ మ్యాప్ ఏం చెప్తా తెలుసా? యూటర్న్ తీసుకో, సరి అయిన బాటలు నువ్వు వెళ్తలేవు, నీ త్రోవ అటు కాదు నువ్వు ఎంచుకున్నది, తిరుగురా భయ్ అని అంటారు. ప్లీజ్ యూటర్న్, ప్లీజ్ యూటర్న్, ప్లీజ్ యూటర్న్, ప్లీజ్ లెఫ్ట్, ప్లీజ్ లెఫ్ట్ అంటూనే ఉంటుంది అది ఫోన్లో. మనం ఎంచుకున్నాం కాబట్టి ఆ త్రోవను వెళ్ళాలా. కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇంట్లో ఉండి ఏ హోటల్ బాగున్నది, ఏ ట్రైన్ ఎప్పుడు వెళ్తున్నది, ఏ ప్లేన్ ఎప్పుడు వెళ్తున్నది, అన్ని టైములు మనము ఇంట్లో కూర్చుంటే చూసుకోవచ్చు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఎప్పుడన్నా ఒక్కసారి ఆలోచించినమా, నేను వెళ్ళే మార్గము ఎక్కడున్నది, నేను ఏ త్రోవను వెళితే దేవుని రాజ్యములో ఉంటాను, ఏ మార్గమును ఎన్నుకుంటే నేను దేవుని రాజ్యములో చేరుతాను, ఆ త్రోవ గూగుల్ మ్యాప్లో లేదు.
హల్లెలూయా. హల్లెలూయా. ఉందమ్మా? ఆ త్రోవ మొబైల్లో లేదు. ఆ త్రోవ గూగుల్ మ్యాప్ ఇది ఒక్కటే బైబుల్. ఈ గూగుల్ మ్యాప్ మనం ఎంచుకుంటే నువ్వు ఏ ప్రకారంగా జీవించాలా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, నువ్వు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావు అనేదే ఈ గూగుల్ మ్యాప్ నుండి నీకు తెలుస్తుంది. హల్లెలూయా. గూగుల్ మ్యాప్, ఈ మ్యాప్లో ఎన్ని మాటలు ఉన్నాయంటే, నువ్వు తప్పు చేస్తే నీ అంతరంగ హృదయం ఏమంటదంటే, బ్రదర్ నువ్వు తప్పు చేస్తున్నావు అని అంటది. అంటదా? అలా ఈరోజు ఒకవేళ నువ్వు ఎంచుకున్న మార్గం మంచిది కాదనుకో, ఎవరికి తెలియదు నువ్వు ఎంచుకున్న మార్గం మంచిది కాదని, నీకెవరు చెప్పినా చెప్పకుండా నువ్వు వెళ్తున్నప్పుడు నేను తప్పు చేస్తున్నా కానీ ఏం చేద్దాం, చేయవలసి వచ్చింది అని మొండికి దిగి వెళ్తావు. నీ అంతరాత్మ నీతో ఏం చెప్తుంది? యూటర్న్ తీసుకో, మంచిది కాదురా భయ్, నువ్వు దొరికితే తప్పులో పడతావు, నువ్వు మోసం చేయంగా దొరికితే తప్పులో పడతావు, నువ్వు ఏదైనా మోసం ఎవరికైనా చేస్తున్నావా, ఏదైనా ఒక్కరోజు దొరికినప్పుడు నీకు జైలు శిక్ష అవుతుంది అని ఏం చెప్తుంది? అంతరాత్మ చెప్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇది ఎవరు పెట్టారు? ఈ అంతరాత్మ మన మనసులో ఎవరు పెట్టాడు? దేవుడే పెట్టాడు కదా. ఈ మొబైల్ సృష్టించినదే నీకు మంచి తోవ చూపెడుతున్నది. మన నిన్ను సృష్టించిన వాడు నీకు మంచి తోవ చెప్పుతే ఎందుకు నడవలేవు? అంతేనా కాదు? నిన్ను తయారు చేసిండు, తల్లి గర్భం నుండి లోకముకు నడిపించిండు, మంచి మార్గంలో నడు బిడ్డ, అబద్ధం ఆడకు, మోసం చేయకు, పనికిరాని దాన్ని నువ్వు ప్రేమించకు అని దేవుడు అన్ని ముందుగానే ఈ గూగుల్ మ్యాప్లో ఉంచాడు. ఈ వాక్యం అనే పరిశుద్ధ గ్రంథం అనే ఈ గూగుల్ మ్యాప్లో అన్ని సమకూర్చున్నాడు. ఇవన్నిటిని కూడా వింటూ కూడా మనము అంకర్ త్రోవలే నడుస్తామట. ఈ అంకర్ త్రోవలు ఎవరు పెట్టారు? సాతాను గాడే పెట్టాడు. ఒరే అందులో పోయినవనుకో, అది పరిశుద్ధురా, నీ సోకులు నడవైరా, నీ అలవాట్లు నడవైరాడా, నీ ఇంటికి చుట్టాలు రారురా, నీ పిల్లలకు సంబంధాలు రావురా. ఒరే నువ్వు నీతి మార్గంలో నువ్వేడ బతుకుతావురా, అందరితో కలిసి బతకాలరా, 4 రోజులు అందరిని కలుపుకోరా. మరి బాధలు ఉన్నప్పుడు నిన్ను కలుపుకునేవాడు ఏ ఒక్కలేడే? అప్పుల్లో ఉన్నప్పుడు నిన్ను ఓదార్చేవాడు ఏ ఒక్కలేడే? రోగముతో పడి ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఏ బంధువుని దగ్గరికి రాడే? నీతి మార్గము మంచిది కాదురా, నిన్ను ప్రేమించేవారు లేరురా అని బంధువులు, ఊరు వాళ్ళు ఎన్నో సార్లు అంటారు. కానీ దేవుడు అంటున్నాడు, కుడి వైపుకి వెళ్తున్నవా, ఎడమ వైపుకి వెళ్తున్నవా, ఏ మార్గంలో నువ్వు వెళుతున్నావు? హల్లెలూయా. ఏ మార్గంలో మీరు వెళుతున్నారు అది చూడాలి, అది గమనించాలి. నీ మార్గాన్ని నువ్వు ఎన్నుకోవాలా. నీ మార్గాన్ని నువ్వు ఎన్నుకుంటే అది సరియైన మార్గం కావాలా. ఈ ఫోన్లో ఎందుకు ఎన్నుకుంటావు? ఇప్పుడు మేము గ్రామానికి వెళ్తున్నాం, మీరు మాట్లాడకండి, నా వైపు చూడండి. మొన్న జనవరిలో ఊరికెళ్ళి ముంబై వస్తున్నాం. కుమారుడు వండుకున్నాడు, నా భార్య వండుకున్నది, నేను డ్రైవ్ చేస్తున్నాను, వేగంగా వస్తున్నాను. చిన్న మిస్టేక్ జరిగింది, స్ట్రైట్గా వెళ్ళేది లెఫ్ట్ వెళ్ళాను. బోర్డు చూడలేను, బోర్డు నా వెనక వెళ్ళిపోయింది. సిగ్నల్ మీదకి పోయే వరకు అంటే 3-4 రోడ్లు వచ్చినాయి. ఆ రోడ్ల కాడ కన్ఫ్యూజ్ అయిపోయి లెఫ్ట్ తీసుకున్నాను, స్ట్రైట్కి వెళ్ళేవని. లెఫ్ట్ తీసుకున్నాక అదే స్పీడ్లో వెళ్తున్నాను. అదే స్పీడ్లో వెళ్ళినాక దాదాపుగా 5 కిలోమీటర్ 6 కిలోమీటర్ వెళ్ళినాక ఆలోచన వస్తుంది, ఏదో తప్పైంది, ఇది రాంగ్ రూట్, నేను వెళ్ళేది సరి అయింది కాదు అని నా మనసులో అనిపిస్తుంది. అనిపించి 7 కిలోమీటర్ దాకా వెళ్ళిపోయింది బండి.
మాట్లాడదంటే ఆలోచించుకునే 7-8 కిలోమీటర్ల దాకా నా బండి వెళ్ళిపోయింది. కారు అక్కడ దాకా వెళ్ళిపోయే వరకంటే సడన్లన సియోన్ నాకేదో మిస్టేక్ అవుతుంది అని లేపాను. లేపే వరకంటే కుమారుడు వెంటనే లేచి చూసే వరకంటే డాడీ రాంగ్ రూట్ అని చెప్పేసి యూటర్న్ తీసుకోకద్దాం. మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ గూగుల్ మ్యాప్ పెట్టి మళ్ళీ చెప్తే 7 కిలోమీటర్ అన్న. అంటే నేను వెళ్ళే మార్గం సరి అయింది కాదని నా వెనుక నుండే ఆలోచన. హల్లెలూయా. ఈ మెదడు చక్కగా లేకుంటే ఏమంటారు? పాగలోడు అంటారు. దీనిని సరిహద్దులో పెట్టుకుంటే అన్ని ఆలోచనలు ఇది చెప్తుంది. మళ్ళీ వెనుకకు తిరిగి 7 కిలోమీటర్ వచ్చి మళ్ళీ లెఫ్ట్ తీసుకు. అంటే తప్పు చేసినప్పుడు తెలుసుకున్నప్పుడే సరి చేసుకునే బుద్ధి మనకు ఉండాలా? హల్లెలూయా. తప్పు జరిగిపోయింది, పాపము చేశావు, ఒప్పుకున్నావు దేవుని సన్నిధిలో నీకు చెయ్యానని తీర్మానం తీసుకున్నావు, నీ హృదయముతో పూర్ణ మనసుతో ఒప్పుకున్నావు దేవుని సన్నిధిలో. ఇక నన్నా మార్చుకుంటే మళ్ళీ మంచి బాటలో దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. 7-8 కిలోమీటర్ పోయిన మళ్ళీ వచ్చినాక మళ్ళీ మంచి త్రోవ దొరికిందా లేదా? దొరుకుతుంది. మనము ఆలోచించాలని నేను ఏ త్రోవలు వెళ్తున్నాను, నేను ఏ ప్రకారంగా జీవిస్తున్నాను, నా బ్రతికేంటిది, నా కుటుంబం ఎలా ఉన్నది, నా పరిస్థితులు ఎలా ఉన్నాయి అని నువ్వు కూర్చుండి ఆలోచిస్తే దానికి మార్గము దేవుడే తెరుస్తాడు. ఈ మార్గం అనేది ఇంకొక మాటలోనికి వెళితే దేవుని సన్నిలో ఇదే యేషయా గ్రంథము 35వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాట అంటున్నాడు. 35 యేషయా 35 అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును అది పరిశుద్ధ మార్గం అది అపవిత్రులు పోకూడని మార్గము. హల్లెలూయా. అది రాజమార్గముని పోయేది. అపవిత్రులు, పాపులు, మోసం చేసే వారికి ఆ మార్గము లేదు. ఏం చెప్తుంది వాక్యము? ఆ మార్గము రాజమార్గము. ఎవరు లేదు, మనం వెళ్ళేది. హల్లెలూయా. ఈరోజు సమయాన్ని తీసుకొని వచ్చినావు, పనులన్నీ పక్కకు పెట్టి వచ్చినావు. ఎంతో మనతో సండే రిలీఫ్ అని ఫోన్ మాట్లాడేది విడిచిపెట్టి వచ్చినావు. హల్లెలూయా. పిల్లలతో మాట్లాడేది విడిచిపెట్టి వచ్చినావు. ఈరోజు భార్య పిల్లలతో మాట్లాడేది మాట ఈరోజు మందిరం ఉన్నదని వచ్చినావు. ఏ మార్గం ఎన్నుకున్నావు నువ్వు? బ్రదర్, రాజమార్గము ఎన్నుకున్నాం. హల్లెలూయా. రాజమార్గాన్ని ఎన్నుకుంటే కుడికి ఎడమకు పడిపోకుండా సరి అయిన మార్గములో నడవటానికి నీకు దేవుడు కృప చూపుతాడు. దానిలోనికి ఎవరు వెళ్ళరట? పాపులు వెళ్ళరు, మోసం చేసేవారు వెళ్ళరు. రాజమార్గంలో ఎవరు వెళ్ళరు? మంచి దాన్ని ఎవరు నచ్చలేరు. హల్లెలూయా. ఈరోజు శరీరాన్ని బానిసగా చేసుకుంటున్నాం. ఎందుకు తెలుసా? ఈ బానిసగా అవుట్లోనే మనకు అనారోగ్యాలు వస్తున్నాయి. చాలా మంది చూడండి రోడ్డు మీద ఒక ఇదే పని చేస్తాడు. అక్కడ రమేశ్వర్ బిల్డింగ్ కాడ ఒక బస్ స్టాండ్ లో ఎప్పుడు ప్రతిరోజు కూర్చుంటున్నాడు మన తెలుగు ఆయన. నేను గమనించాను ఏమైందని. ఒకప్పుడు మంచి పని చేసుకునేవాడే ఆయన, ఎవరో తెలియదు, ఇక్కడ కూర్చున్నాడు. కూర్చుంది 3 రోజుల తర్వాత చూస్తే స్నానం లేదు, బట్టలు ఉతుకోవడం లేదు, ఆకమైపోయాడు ఆయన. డ్రింక్ వేసి పానాన్ని నష్టం చేసుకుంటున్నాడు. ఎవరు నాశనం చేసుకుంటున్నారు? అయినకైననే నాశనం చేసుకుంటారు. పనికి రాదురా భయ్, ఆ తాగదురంటే తాగు. ఒక తంబాకు తోట వేసి ఏ కంచె వేయకుండా ఉంచండి, అందులో పోతే ఆయనకు. హల్లెలూయా. అందులో పోతే ఆడికి.
కుక్కలకు కళ్ళు పోయండి, తాగిపోయాడు, ఎంత దూపైన కుక్క కళ్ళు తాగదు. మేము పోసాం, ట్రై చేసినాం, తాగదు. ఆసన జుట్టుని పరిగెత్తదు. అంటే నోరు లేని పశువులకు తెలుసు ఇది నా శరీరానికి హానికరమని. తెలివున్న మనుషులు ఏమైపోతున్నామో దానికి బానిసై రోడ్డు మీద పడుతున్నారు. ఎందుకురా ఇవన్నీ చేస్తున్నాం అంటే టెన్షన్. ఏ టెన్షన్? పిల్లలు ఇంటి లేరని టెన్షన్, భార్య తింటుందని టెన్షన్. మరి అది తాగినవు, నీకు ఆరోగ్యం ఇస్తుందా? లేదు. మరి నీ కుటుంబం బాగుపడ్డదా? లేదు. ఈ తొవ్వ మంచిదా? ఈ తొవ్వ ఏం చేస్తుంది? మరణానికి దగ్గరికి తీస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. రాజ్య మార్గానికి వెళ్ళకుండా నరక మార్గానికి వెళుతుందో. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ త్రోవలను మనం మానుకోవాలా. తాగిటోడిని ఎంత గద్దించినాడు అస్సలు మానాడు. కానీ ఆయన మనసు మార్చుకుంటే మళ్ళీ కూడా అని ముంచడు. అలాగ మారిపోవాలా. ఇక్కడ అంటున్నాడు. ఇంకొక మాట చదువు, కింది మాట 9వ వచనం. అక్కడ ఉండదు, సింహము ఉండదు, క్రూర జంతువులు దానిని ఎక్కవు, అవి అక్కడ కనబడవు, అవి అక్కడ అసలే కనబడవు. నీకు విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి గానాలు పాడుతూ దేవుని రాజ్యంలో తిరిగి వెళ్ళటానికి సిద్ధపడాలా. హల్లెలూయా. నీకు అన్ని ఇచ్చాడు. చేతులు బాగున్నాయి, కాళ్ళు బాగున్నాయి, శరీరం అంతా బాగున్నది. పని చేసుకో, మంచి మార్గంలో నడువు. ఈ ఫోన్ బాగలేదనుకో, ఒక 2-3 సార్లు రిపేర్ చేయించి పడేస్తాను. కానీ మనసు బాగలేదనుకో, ఒక 3 సార్లు బాగలేదనుకో, దేవుడు మళ్ళీ క్షమించి నేను బాగు చేయబోతున్నాడు. హల్లెలూయా. క్షమాపణ అడగాలి, క్షమించమని అడగాలి. ఆయన క్షమించే దేవుడు, మనం కాదు. బ్రతుకును మార్చేది ఆయన, మార్గములో నడిపించేది ఆయన. ఏ మార్గం నీకు కావాలా? ఎలాంటి మార్గంలో నువ్వు నడుస్తున్నావు? ఒక్కసారి ఆలోచించాలి. నేను మధ్యలో చెప్పాను, పాపం చేసేవాడు కానీ, దొంగతనం చేసేవాడు కానీ, అబద్ధం ఆడేవాడు కానీ ఎవరికి తెలియకున్నా ఒక 3కి తెలుస్తుందని చెప్పాను. నేను చెప్పాను, యాదుకుందా మీకు? ఆ 3 రోజులు ఒకటి నీకు తెలుసు ఏం చేస్తున్నావు అన్నది, ఒకటి సాతానుగానికి తెలుసు నువ్వు ఎటెటు తిరుగుతున్నావు అన్నది. చేపించినోడు ఆడే కాబట్టి ఆడెప్పుడు ఎంబట్టుకుంటాడు. భార్యకు దాచిపెట్టచ్చు, పిల్లలకు దాచిపెట్టచ్చు, సమాజానికి దాచిపెట్టచ్చు, కానీ సాతానుగానికి దాగలేవు. హల్లెలూయా. ఇంకొకటి నువ్వు దాగుండలేవు, ఇంకొకటి దేవునికి దాగుండలేవు. ఎందుకంటే నేను సృష్టించిన వాడు కాబట్టి నేను చీకటిలో ఉన్నను, నిన్ను చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు మనం పరిగెత్తి ఎక్కడికి వెళ్ళలేము. దాగుంటావా? వాక్యం ఏం చదివిస్తుంది తెలుసా? పైన ఆకాశం అందైనను, కింద భూమి అందైనను, కింద నీళ్ళ అందైనను దేనిని నువ్వు ప్రేమించకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దేనిని కూడా నువ్వు ప్రేమించకూడదు. ఏది కూడా ఆకారం లేనిది నేనే, నన్ను ప్రేమించు. హల్లెలూయా. ఆ ప్రకారంగా దేవుడు అంటున్నాడు. ఇక్కడ చూస్తే ఇదే యేషయా గ్రంథం, ఇందులో నుండి మరొక మాట 42వ అధ్యాయం, 42వ అధ్యాయము, యేషయా 42వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుంటే ఇక్కడ కూడా కొన్ని మాటలు మనతో దేవుడు మాట్లాడతాడు. 2 మాటలు అయినాయి. వారు ఎరుగని మార్గమున గుడ్డివాణ్ణి తీసుకొని వచ్చెదరు. వారు ఎరుగని త్రోవలలో
వారిని నడిపింతురు. వారిని నడిపింతురు. వారి ఎదుట చీకటిని ఆ, వెలుగుగాను ఆ, వంకర త్రోవలను చక్కగాను చేయుదును. నేను వారిని విడువక ఈ కార్యములను చేయుదును. హల్లెలూయా. హల్లెలూయా. గుడ్డి వారి కంటే త్రోవ కనిపించేది. వాడిని తీసుకొని వస్తాడు దేవుడు. వాళ్ళను అంకర త్రోవలు నడిచినను వారు చక్కగా చేస్తారు. మీకు తెలుసా, సిగ్నల్ మీద ఒక గుడ్డైన టెలిఫోన్ పెట్టుకొని ఉండే 95లో 96 నుండి టెలిఫోన్ పెట్టుకొని ఉండే తల్లి కొడుకు వస్తుండే. ఈ దౌలత్ నగర్ సిగ్నల్ మీద వాళ్ళు ఉండేది ఎక్కడంటే మిలన్ సభ్య అవతల ఉంటాడు, ఈస్ట్. అయితే ఆ మనిషి రెండు కన్నులు. ఈ స్థలం నుండి ఆ స్థానానికి వెళ్ళాలంటే ఒక కట్టనే ఆధారం. ఎన్ని లెఫ్ట్లు ఉన్నాయి, ఎన్ని రైట్లు ఉన్నాయని ముందే లెక్క పెట్టుకుంటున్నాడ. ఇంకా నుంచి రాక వాళ్ళ అమ్మ ఎన్ని చుట్లు దింపుతుందన్నది లెక్క పెట్టుకొని వచ్చి రోడ్డుకు పక్కా వైపులా నడుస్తూ ఆయన ఇంటికి వెళుతుంది. ఆయన అడిగాను, నేను ఎలా వెళ్తావు నువ్వు? మీ అమ్మ ఇక్కడ ఇడిచిపెట్టి వెళ్ళిపోయింది, మళ్ళీ ఎట్లా వెళ్తావు అంటే, రోడ్డు దాటిచ్చేవాడు ఆయన, నడిచేది మాత్రం నేనే. హల్లెలూయా. ఆయన ఒకటే ఆధారం పెట్టుకున్నాడు. ఏమన్నాడు తెలుసా? పైనుండి ఆయనే నన్ను గుడ్డోలు చేసిండు, ఆయన నడిపిస్తాడు. నేను ఆయన మీద ఆధారపడ్డాను, మనుషుల మీద కాదు. మా తల్లి తాత్కాలికంగా నన్ను విడిచిపెట్టిపోయాది, కానీ నాకు కర్ర ఇచ్చాడు. ఏ స్తంభం వచ్చింది, ఏ పొక్క వచ్చింది నేను చూస్తా, ఆ ప్రకారంగా వెళ్తాను. గుడ్డులను అంకర త్రోవలు నడిపించిన మంచి త్రోవలకు నడిపిస్తానని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. గుడ్డలు ఏ త్రోవలు నడిచినా నేను మంచి త్రోవలు నడిపి చీకటిని వెలుగుగా మార్చేదను. హల్లెలూయా. నీ బ్రతుకులో చీకటి ఉన్నది కావచ్చు, నువ్వు ఇంకా గుడ్డితనంలో ఉంటున్నావు. అటు మనకు నేత్రాలు ఉన్నాయి, కానీ గుడ్డితనం ఉన్నది మనకు. ఆస్తిని బట్టి గుడ్డితనము, అహంకారమును బట్టి గుడ్డితనము, కోపమును బట్టి గుడ్డితనము, ఇవన్నీ గుడ్డితనముల నుండి నిన్ను వెలుగులోనికి మారుస్తాడు. హల్లెలూయా. మన మైకము ఎలా ఉన్నదంటే, మన జీవితాన్ని మనమే సరి చేసుకోవచ్చు అనే కోపం వస్తుంది ఒక్కోసారి. నాకెవడు చెప్పేది, నువ్వెవర్రా చెప్పేది అని. కానీ వాక్యం అంటుంది, నీ జీవితాన్ని మార్చుకో. హల్లెలూయా. హల్లెలూయా. నీ జీవితాన్ని మార్చుకో. 3 త్రోవలు. ఈ త్రోవలు వంకర త్రోవలు మనకు అద్దు. దేవుని బిడ్డలుగా మంచి త్రోవలో నడవాలి, ఆయనకు ప్రియమైన బిడ్డలుగా ఉండాలి. ఆయన వచ్చినప్పుడు మంచి త్రోవలు నడిచాడా, చెడు త్రోవలు నడిచాడా? యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు, నేను ఎక్కడికి వెళ్తే మంది బాగుపడతారు, ఏ స్థలానికి వెళితే బాగుంచరు అని దేవుడు నడుస్తూ వెళ్ళాడు. కొన్ని మైళ్ళ కిలోమీటర్, 100 కిలోమీటర్లు నడిచినట్టు వాక్యం చెప్తుంటుంది. ఈరోజు కార్ వచ్చింది, బైక్ వచ్చింది, ఎక్కడికి వెళ్ళిన నిమిషాల్లో వెళ్తున్నాం, కానీ కొన్ని దినములే పట్టాయి. మీకు తెలుసా, యోనా నిలువేకు వెళ్ళాలంటే 40 దినముల ప్రయాణం. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు నడవాల 40 దినములు చెప్పండి? దేవుడు అంటున్నాడు, అక్కడ ఎవరైనా చూసుకోవచ్చు కదా. చోటు చెప్పి, బిడ్డా ఈ ఇంటి దగ్గర నుంచి వెళ్ళక్కడికి, అది నాశనమైపోతున్నది, పాపముతో నిండిన పట్టణం అది. నువ్వు వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించు, నేను రక్షించేదని వారు నమ్ముకుంటే, నా నామమును ఎరుగుతే, నా నామమును వాళ్ళు గ్రహిస్తే, లోబడితే రక్షిస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం నీతో మాట్లాడుతున్నా. దేవుడు ఇక్కడన్నా ఈ జీవితాన్ని మార్చుకోవాలని మాట్లాడు. లైవ్ లో చూస్తున్న వారు కూడా దేవుని చిత్తానుసారంగా నడవటానికి ప్రయత్నించండి.
నిలువేకు వెళ్ళమనంటే ఒక్కరోజు 2 రోజులు 40 దినములు నడవాలని ఏం చేసినట్టయినా బాగా పరిగెత్తాడు. ఏం దేవుడు, పోయి పులి నోట్లే తలబెట్టినట్టు చేసి నన్ను. ఆ ఊరు ప్రజలు కోస్తారు. వ్యభిచారం అనే ఆ పట్టణం అది, కూర కోత కోసే పట్టణం అది, మనస్సులను బలి అర్పించే పట్టణం అది, పాపదోషం లేని పట్టణం అది. దేవుని కన్ను చూసి చెక్కడబడ్డది. ఆయన పంపాడు. నువ్వు వెళ్ళవు అక్కడికి అన్నాడు. చనిపోయిన మళ్ళా బ్రతికించినాడు. సముద్రంలో పడిపోయాడు చచ్చిపోతానే, కానీ ఆయన ఆజ్ఞలు నువ్వు సావవు. ఈ రోగం నువ్వు చంపేస్తాను అనుకుంటున్నావేమో, అస్సలు చావటానికి వీల్లేదు. కొంతమంది షుగర్ వ్యాధులతో బాధపడుతారు. కొన్ని వందల సంవత్సరాల దాకా, కొంత 1000 మందికి ఇది జరిగింది. ఎందుకు? ఈ రోగాలు శరీరాన్ని ఎలా తింటాయట తెలుసా? షుగర్ వ్యాధి, మనకు పందిర్లు ఉన్నాయి, మీకు తెలుసు, ఇంటి దగ్గర పందిర్లు ఉంటాయి. ఆ పందిరికి చెదలు పడుతుంది కదా. చెదలు పట్టినప్పుడు ఆ పందిరి గుంజ ఏమైపోతుంది? దినదినము సన్నం అవుతుంది. కట్టెను తింటుందా లేదా? చెదలు తిన్నకామని ఏమైపోతుంది? సన్నం అవుతుంది. ఒక రోజు ఏం చేస్తుంది అంటే ఆ చెదలు భూమిలోనికి వెళ్ళి కూడా తింటది. ఎక్కడ బలం ఉండద్దు? భూమిలో బలం ఉండద్దు అది వాడాలంటే. హల్లెలూయా, హల్లెలూయా. మనిషి జీవితాన్ని కూడా అలా తినే పురుగులు ఉన్నాయి. నీ జీవితం అంతా లేవకూడదు, పడిపోవాలంటే నిమిషంలో నేను పడగొట్టేవారు లేరా? చెదలు వంటి వారు మనుషులు ఉన్నారు మన మధ్యలో. నిన్ను ప్రతిరోజు తింటున్నారు, ఒకదానికి బానిస చేస్తున్నారు, కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తున్నారు. వారి కంటి చూపుతో నువ్వు పడిపోతున్నావు, వారి కంటి నజరుతో నువ్వు పొంగిపోతున్నావు, భయంకరమైన స్థితిలో పడిపోతున్నావు. నీ మార్గమే వేరైపోతున్నది. ఆ మార్గం నుండి బయటికి రావాలన్న దేవుడి వాక్యంలో చెప్తున్నారు. వాటి మీద విశ్వాసం పెట్టకండి, వాటిని ఎదిరించండి, చాలా అంతే. పురుగు నాశనం కావాలంటే ప్రతిరోజు దాన్ని సాఫ్ చేయండి. ఒక్క పురుగు పట్టదు. కొద్దిగా చెదలు పెట్టినాక దాన్ని తీసేయండి, కడగండి, దానికి మళ్ళా చెదలు రాదు. ఎందుకంటే మన జీవితాన్ని కడుక్కోవాలా, మన జీవితాన్ని కడుక్కొని నడవాలా. ఆయన సన్నిధిలో మనం ఉంచున్నాం. ఇంకొక తోవ చెప్తాను నేను. ఇక్కడ అంటున్నాడు, ఇది యేసయ్యలో, యేసయ్యను 58వ అధ్యాయం 11వ వచనం, 58వ అధ్యాయం 11వ వచనం నుండి కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఇక అర్థమవుతున్నాయి కదా మీకు అందరికి? అర్థమవుతున్నాయా? యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు కట్టిన తోట వలె ఉబుకుచుండు, నీటి ఊట వలె నీవు ఉండేది. హల్లెలూయా. నీ ఎముకలను ఏం చేస్తాడట? బలపరుస్తాడు. నీళ్లు ఊటలు వచ్చినప్పుడు ఎలా ఉబ్బుకేస్తాయి? భూమి అంతా ఉబ్బుతుంది. ఊటలు వస్తున్నప్పుడు భూమి అంతా ఉబ్బి అందులోనికి నీళ్ళు వస్తాయి. మన గ్రామాల్లో పొలాల్లో మీరు నాట్లు వేయినప్పుడు సెలిమెలు దవ్వుదురు, అంతేనా? సెలిమెలు అంటారా? సెలిమే అది ఎలాంటి నీరన్నా కానీ సెలిమె దవ్వి అందులో ఉన్న నీటినంతా బయటేసి చుక్క లేకుండా ఎట్లంటే ఫాస్ట్గా పనిచేసి ఆ నీటినంతా బయటికి తీసినాక అందులో ఎలాంటి నీళ్ళు వస్తాయిగా? మంచి ఫిల్టర్ అయి శుద్ధ నీళ్ళు వస్తాయి. ఆ నీటిని తాగినప్పుడు మధురమే మధురం. హల్లెలూయా. అంటే నీ జీవితము, నువ్వు నీలో ఉన్న పాపం అంత త్వరగా తీసేసినావు అనుకో, నీటి ఉబ్బుకే వల్లే నీవు ఉండు. మళ్ళీ చదువు ఆ మాట, ఇప్పుడు అర్థమవుతుంది.
యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షేమకాలమున ఆయన నిన్ను తప్పించి తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊట వలె ఉండదవు. హల్లెలూయా. హల్లెలూయా. నీ శ్రమలన్నింటిని తప్పించి, నీకున్న వ్యాధులంతా తొలగించి, నీకున్న సమస్యలన్నింటినీ తీసివేసి, ఈ రోజు ఈ స్థలములో నిన్ను ఒక తోట వలె ఉంచాలని దేవుడు అనుకుంటున్నాడు. ఆ సెలిమిలో నీళ్లు ఎలా ఊరుతాయో అలా నిన్ను పరిశుద్ధంగా ఉంచాలని అనుకుంటున్నాడు. ఆయన యొక్క ఆ నీరు నీ జీవితంలోనికి రావాలి. ఆ పరిశుద్ధ జలము నీలో, నీ కుటుంబంలోనికి వస్తే నువ్వు ఎలా ఉంటావు? పచ్చని తోటగా నువ్వు ఉంటావు. హల్లెలూయా. ఎలా ఉండాలి? పచ్చని తోటగా ఉంటేనే మంచిది కదా. ఇప్పుడు రోడ్డు పొంటి వెళుతున్నాం, ఒక మిరప తోట ఉన్నది. ఆ మిరప చెట్లు ఆ ముడతలు గట్టక మంచి అందంగా, మిరప తోట బాగా అందంగా పచ్చగా పెరిగి కాయలు కాస్తే, ఆహా ఏం తోటనయ్యా అంటాం. హల్లెలూయా. టైంకు నీరిచ్చిండు, టైంకు కలిసిండు, టైంకి అన్ని బాగా చేస్తుట్లా ఈ తోట బహు అతి శ్రేష్టమైన తోటగా మార్చబడ్డది అంటాం. అదే ఆ తోట రోడ్డు పొంటున్న తోట చెట్లు ముడకబట్టి ఆకులు రాలిపోయి నీరు లేక ఆ తోట ఉంటే ఆ తోట మాలిని ఏమంటాం? పిచ్చోడు. తోట వేసిండు కానీ కావలసిన సమయానికి నీరు కట్టలేదు, కావలసిన సమయానికి మంది ఇవ్వలేదు. ఎందుకు వేసుకున్నాడు ఈ తోటను అంటారు. ఇప్పుడు దేవుని ఎరిగి వాక్యాన్ని తెలుసుకొని, మందిరం అంటే తెలుసుకొని నువ్వు ఎండిపోతావు. ఏమంటారు? దేవుడు ఏమంటాడు? పిచ్చోడా అంటావా లేదా? పిచ్చోడా. దేవుడు అంటాడు, పిచ్చోడా, ఇంత మంచి వాక్కు నేను నీకు ఇంత మాట్లాడుతున్నా, జీవితాన్ని ఇకనన్నా మార్చుకోవా? ఇకనన్నా నీ త్రోవను యూటర్న్ తీసుకోవా? ఇక ఎంతకాలం పరిగెత్తుతావు ఆ త్రోవలో, పనికిరాని త్రోవలో? పరలోకం వెళ్ళని త్రోవలో ఎంతకాలం వెళ్తావురా? తిరుగురా ఇటు పిచ్చోడా అని దేవుడు అంటే నీ పరిస్థితి ఏంటిది? హల్లెలూయా. హల్లెలూయా. మంచి తోట అందరికి ఇష్టం, అంటే మంచిగా బ్రతకటము అందరికి ఇష్టం. మన బ్రతుకును నాశనం చేసుకోవాలి. ఒకరి ముంగట నవ్వే పాలు మనము చేసుకోవాలి. ఒకరు నవ్వినరు అనుకో, మన జీవితం ఏమైపోతుంది? ఏమైతుంది బ్రదర్? విచ్చలం అయిపోతాం నవ్వుతే. ఒక 10 మందిలా పోయేదని మాట్లాడినా, ఏం మాట్లాడినావు, నీ కుటుంబం బాగలేదు, నువ్వు వచ్చి మాట్లాడతావా? విలువ పోతుంది. మనుషులాడు కడతాడు, 10 మందిలో నన్ను గిట్లు అంటావురా, పోయి పుల్లు కొట్టి వెళ్ళం దాకా గొడవనే. ఎవరి మీద కోపం? వాడి మీద కోపం. ఇంట్లో అదిగో ఎవరున్నారు, ఆడేటోళ్ళు ఎవరున్నారు, తీస్తలేరా? దేశాన నడుస్తలేదు. ఇట్లా ఎవడో అన్నదానికి పనులు నాశనం చేసుకుంటున్నాడు. ఈ విలువ కావాలంటే నువ్వు ఎలా ఉండాలా? 10 మందిలో నీ మాట నడవాలంటే నువ్వు ఎలా ఉండాలా? నీ జీవితాన్ని యూటర్న్ తీసుకోవాలి, మౌనంగా ఉండాలా. నువ్వు మాట్లాడిన మాట నీళ్ళ వలె పారాలా. హల్లెలూయా. 10 మందిలో పంచాదులు మాట్లాడుతున్నావంటే మాట్లాడకుండా ఉండి ఒక్కసారి మాట్లాడినవా పంచాయతీ దిగిపోతాయి. తెలుసా మీకు? హల్లెలూయా. హల్లెలూయా. అవునా కదా? ఒక్కొక్కడు 5 నిమిషాలలో మాట్లాడతాడు, కానీ మాట కూడా పట్టించుకోడు. ఆడు కొన్ని మాటలు కరెక్ట్ మాట్లాడినా పట్టించుకోడు. కానీ ఉండి ఒక్కసారి లేచి మాట్లాడినాడుకో, అంతే, ఇంకేమున్నారు ఆడు చెప్పింది బరబడ చాలా కట్ అంటాడు. ఒప్పుకో, లేకుండా పో, నీ చిత్తం ఉన్న స్థలంలో చెప్పుకోపోరా అంటాడు. ఎందుకు? పలుకుబడింది. హల్లెలూయా. హల్లెలూయా. అధికారం ఉన్నది నీకు మాట్లాడేది. నువ్వు ఎవరికి లోబడలే, నీ కుటుంబాన్ని సరి చేసుకున్నావు, నలుగురికి మంచిగా జీవిస్తున్నావు, దేవుని సన్నిధిలో బహుగా ఉంటున్నావు, అప్పుడు నీ మాట ఫలిస్తుంది. అందుకే అంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు, నువ్వు నీరు కట్టి తోట వలె ఉబుకుతూ ఫలించెదవు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా మనము దేవుని సన్నిధిలో మనం మోకరించిన ప్రార్థన, కన్నీటి ప్రార్థన ప్రజల మధ్య నిలబెట్టి
ఉన్నతమైన స్థలంలో నేను నిలబెడతాడు. హల్లెలూయా. ఎందుకు నిలబెడతాడు? దేవుడు నీ జీవితాన్ని మార్చుకున్నావు, నీ జీవితాన్ని దేవునికి అప్పగించినావు. ఇంకొక మాట చెప్తాను, ఇంకా చదువు కింద 13వ వచనం. నా విశ్రాంతి ఒక్క నిమిషం, 12వ వచనం చదువు. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు. అనేక తరముల కిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. తిరగబడిన దానిని బాగు చేయి వాడనియు దేశంలో నివసించున్నట్లుగా త్రోవలు సిద్ధపరచువాడా అని నీకు పేరు పెట్టబడును. చాలు. హల్లెలూయా. దీనికి అర్థం ఏంటిదంటే, నీ జీవితం పాడైపోయింది, నీ కుటుంబంలో కొంతమంది పాడైపోయింది, వారిని కట్టే అధికారం నీకు ఉన్నది. నువ్వు దేవుని మాటలు ఎరిగినవు, నువ్వు మార్చే అధికారం నీకు ఉన్నది. ఒకవేళ వాళ్ళు ప్రార్థన చేయలేదు, దేవుని మందిరానికి రాలేదు, నువ్వు కట్టాలా. నీ పిల్లలు మంచి త్రోవలో నడిపించాలా. ఎందుకంటే వాళ్ళు నడవలేదనుకో, నీకు విలువ పోతుంది. తండ్రి విలువ పోతుందా లేదా? పిల్లలు నడక. ఇప్పుడు ఆమెకు 2 పిల్లలు ఉన్నారు, బయట దేశంలో ఉన్నారు. వాళ్ళు అక్కడ ఎట్లున్నారో తల్లిదండ్రులతో మంచిగానే మాట్లాడారా, కానీ ఇక్కడికి వచ్చినాక చెడు మార్గము, చెడు స్నేహితాలు, తెచ్చిన డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టి తిరిగితే పేరు వీళ్ళది ఖరాబ్ అవుతుందా, వాళ్ళది ఖరాబ్ అవుతుందా? పలాని సులోచన కొడుకు లంగా అంటే ఏమనిపిస్తుంది? వాళ్ళనిపిస్తుంది. సంపాదించుకొని వచ్చి ఇచ్చలుడిలా ఖర్చు పెడుతున్నాడు, ఆగమైపోయాడు, తల్లిదండ్రులు మాట లేదంటే ఎంత బాధ అనిపిస్తుంది. కన్న పిల్లలే నా కళ్ళ ముంగట చెడిపోతూ ఉంటే చూస్తే బాధ అనిపిస్తుంది. ఎవరో అన్న మాట మన చెవుల పడితే బాధ అనిపిస్తుంది. నిన్ను బట్టి దేవుడు అదే బాధపడుతున్నాడు. మనం మార్చుకోవాలా, మనం కట్టబడాలా. కూలిపోయినాయి, పడిపోయినాయి భవనాలను, ఆ జీవితాన్ని కట్టుకోవాలా. మనం ఎన్నో దినముల నుండి పుచ్చుపట్టిపోయిన ఈ జీవితాన్ని సరిచేసుకోవాలా, నడవాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా నేను ఆదరిస్తాడు. ఇంకా కింద ఏమంటుంటే 13వ వచనం. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్టమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదని యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోక వార్తలు అసలే చెప్పుకొనక ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించదవు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నీవు నిన్నెక్కించదను. నిన్నెక్కించదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచదను. యెహోవా సెలవిచ్చినది వాక్కు ఇదే. హల్లెలూయా. నిన్ను ఉన్నతమైన స్థలములో నిలబెట్టడానికి నీ జీవితాన్ని మార్చుకుంటే నిలబెడతాడు. ఇవన్నీ పాటించాలా. దేవుని సన్నిధిలో విశ్రాంతి దినమును అనుసరించాలా. పాడు చేయకూడదు నీ జీవితాన్ని. ఇదే నా బ్రతకని నువ్వు అనుకోకూడదు. అన్ని దొరుకుతాయి సమాజంలో, అన్ని వెతుకుతూ దొరుకుతాయి, కానీ ఒకటే దొరకదు, దేవుని మాటలు. ఇంకొకటి దొరకదు, దేవుని రాజ్యం. నువ్వు రెండింటికి కోల్పోతావు. నీ జీవితాన్ని మార్చుకొని దేవుని వాక్యానుసారంగా నడవడం. ఎందుకంటే నేను ఉన్నతమైన స్థితిలో అందరి ఎదుట నిలబడి, నీ శత్రువులు అనుకుంటున్నారు కావచ్చు, నీ తోటి వారు అనుకుంటారు కావచ్చు, వీళ్ళు దేవుని నమ్ముకున్నారు, వీళ్ళకి పిల్లని ఇద్దాం, వీళ్ళు మందిరానికి వెళ్తారు, వీళ్ళతో మనం మాట్లాడద్దు, నో ప్రాబ్లం. హల్లెలూయా. నువ్వు మాట్లాడుకుంటున్నది ఏం పోతుంది? నువ్వు నా ఇంటికి రాకుండా నాకు గిన్నె నీళ్ళు తప్ప అవుతున్నాయి.
నువ్వు ఇంటికి రాకుండా నా బుక్కడు బువ్వ తక్కువ అవుతున్నది. గ్రేట్. హల్లెలూయా. ఆ బుక్కడు బువ్వ బీదలకు ఎడితే ఎవరికన్నా, ఆ గిలాసు నీళ్ళు అడుక్కునేవానికి తాగిపిస్తా, అది నాకు సంతోషం అని నువ్వు దేవుని మీద భారం వేస్తే ఆ ద్వారాలన్నీ దేవుడు తెరుస్తాడు. ఈరోజు నువ్వు దీన స్థితిలో ఉన్నావు కావచ్చు, నేను ఉన్నతమైన స్థితిలో పెడితే నువ్వు ఏ దేవుని నమ్ముకుంటే అందరినీ దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. అదేనా కదా? ఒక బంగ్లా ఉన్నది, ఇంట్లో 2 పని మనుషులు ఉన్నారు, ఉన్నతమైన స్థితిలో ఉన్నావు, ప్రతి ఆదివారం మందిరానికి వెళుతున్నావు. రారా నీతో నీ చుట్టాలు నీ దగ్గరికి రారా? ఇక ఏం బిడిందిరా? దేవుడాలను ఉన్నతమైన స్థితి నుంచి పోతే ఏమవుతుంది అని పోతుంది. మాట్లాడితే ఏమవుతుంది? లేని స్నేహితాన్ని కలుపుతారు. మా పిల్ల మీ ఇంట్లో పడితే మంచి భక్తురాలు అవుతుంది అయ్యా, మీరు చేసుకోండి అని అంటారు. హల్లెలూయా. అలాంటి సంబంధాలు దేవుడే నడిపిస్తాడు. మనకేం, మనం ఆయన చేతులు ఉన్నాం. పిల్లగాన్ని పుట్టించుడు, పెళ్ళెందుకు వేయడు? పిల్లను పుట్టించుడు, పిల్లెందుకు వేయడు? దేవుడు చేస్తాడు, అన్ని చేస్తాడు. ఆయననే ఆధారం ఎక్కడున్నది మనకు? ఆయన ఆధారపడే మనసు మన దగ్గర ఉండాలి. లాస్ట్ మాట, సామెతలు 3వ అధ్యాయము. సామెతలు 3వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాటలు చూద్దాం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, నీ సబుద్ధిని ఆధారము చేసుకొనక, నీ పూర్ణ హృదయముతో, ఎట్లా? నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. యెహోవా యందు నువ్వు పూర్తిగా నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. చాలు. నీ ప్రవర్తన అంతటిని విడిచిపెట్టి ఆయన అధికారానికి నువ్వు లోబడు. తండ్రికి తల్లికి పిల్లలు లోబడితే వాళ్ళ ఆయుష్కాలం అంతా ఆశీర్వదించబడతారు. నీకు తెలుసా? ఈ లోకములో తండ్రి చూపెట్టిన మార్గము, తల్లి చూపెట్టిన మార్గము ఒకవేళ పిల్లలు నడిస్తే ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు. అదే విధంగా తండ్రి అంటున్నాడు, నీ సబుద్ధిని అస్సలు ఆధారం చేసుకో, నీ జీవితాన్ని మార్చుకున్నాడు. నీ సబుద్ధిని ఆధారము చేసుకొనక, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ఇంకేమంటున్నాడు? 6వ వచనం, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. హల్లెలూయా. నీ మార్గములను, నీ త్రోవలను, ఇది 5వ త్రోవ మనకి. ఎలా? నీ త్రోవలన్నిటినీ సరిచేసి నడిపిస్తాడు. ఇక అంకర వెళ్ళటం అవసరం లేదు. నీకు తెలియకుండా ఎన్నో త్రోవలలో వెళ్ళినవు కావచ్చు ప్రియమైన దేవుని బిడ్డలుగా. నీ మనసుకు వచ్చినట్టు తిరిగినవు కావచ్చు, కానీ ఆయన సరి అయిన బాటలో నేను నడిపించబోతున్నాడు. నీ మనసు మార్చుకో, నీ జీవితాన్ని ఒక్కసారి యూటర్న్ తీసుకొని ఆలోచించు. దేవునికి ప్రియమైన బిడ్డగా ఉండు, ఆయన ఖచ్చితంగా నేను ఆశిస్తాడు. లాస్ట్ మాట, 7వ మాట, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్వయు కలుగును. హల్లెలూయా. నీ దేహం అంతటికి ఆరోగ్యం. ఏం కావాలమ్మా? మనకు ఆరోగ్యం కావాలా లేదా? ఇప్పుడు ఆరోగ్యం బాగలేకుండా నువ్వు పని చేయగలుగుతావా? చేయలేవు. ఆరోగ్యము కావాలా? మన ఎముకలకు సత్వ రక్తము కావాలా? మాంసము కావాలా? మనకు అన్ని బలంగా ఉంటేనే ఏ పనైనా సాధించగలుగుతాం. అంతేనా కాదు? ఈ సాధించాలంటే దేవుడు అంటున్నాడు, నీ సబుద్ధిని అస్సలు ఆధారము చేసుకో, నీ తెలివిని ఆధారము చేసుకొనకూడదు. హల్లెలూయా. ఆధారపడాలి ఆయన మీద. రాత్రి దేవుడు అంటున్నాడు, మనుషులను ప్రేమించినవా, వారి మాటకు లోబడ్డవా, నువ్వు పడిపోతావు. హల్లెలూయా. మనం త్రోవను వెళ్తున్నాం, ఎన్నో స్పీడ్ బ్రేకర్లు వస్తాయి రావా? ఎన్నో పొక్కలు వస్తాయి రావా? వస్తాయి.
కానీ అవన్నిటిని జయించుకుంటూ పోతే మన గమ్యానికి చేరుతాం. మన వెనుక మనల్ని పడగొట్టేవారు చాలా మంది ఉంటారు, తిట్టేవారు ఉన్నారు, నిందించేవారు ఉన్నారు. ఒక్కసారి వాళ్ళ వైపు తిరిగి నువ్వు వాళ్ళని ఎక్కడ తిట్టినవనుకో ఈ బ్రతుకు ముంగడిపోదు. తిట్టటోడు వాడు తిట్టుకుంటూ అదే బతుకుతాడు. మనము వెళ్తూనే ఉండాల ప్రయాసానికి. ఉన్నతమైన స్థలంలో నిలబెట్టడానికి దేవుడే మనల్ని తీసుకెళ్తున్నాడు. హల్లెలూయా. నిన్ను తిట్టేవారు వాళ్ళు అంతే, ఇక వాళ్ళ వైపు చూడద్దు, నువ్వు గుంజుతారు తాడు కట్టి. అటు చూడకు, గమ్యానికి వెళ్ళు. కబడ్డీ ఆడితే ఎలా ఆడతారు? అటు 8 మంది ఇటు 8 మంది ఉన్నప్పటికీ ఆ 8 మందిని వాడు గుంజుకొని వెళ్ళటానికి ఎన్నిసార్లు ప్రయత్నిస్తాడు? అంతేనా కదా? పరిగెత్తుతూనే ఉంటాడు. ఎందుకంటే నేను గెలవాలా, వీళ్ళు ఎంతమంది నన్ను బట్టినా నేను వదులుకొని వెళ్ళాలా. హల్లెలూయా. ఆ పట్టుదల మీలో ఉంటే జయం మనదే. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేదు, సూర్యులు మనకెవ్వరు లేదు, రాజులు మనకెవ్వరు లేరు, సూర్యులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. ఎవరి యుద్ధం? అన్నదే. గుంజేవారు గుంజని, తిట్టేవారు తిట్టని, నిందించేవారు నిందించని. ప్రయాసము వ్యర్థము కాదు. హల్లెలూయా. నిన్నున్నతమైన సింహాసనం మీద కూర్చుండబెట్టడానికి ఆయన అంటున్నాడు, మంచి త్రోవలో నడవండి. ఏది మంచి త్రోవ అని తెలుసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలుగా, ఈరోజు ఈ త్రోవలు మనకు ఎందుకు ఇచ్చిందంటే మనం అంకర వెళ్ళకూడదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనమే కాదు, ఇంకా కొందరిని కూడా మంచి మార్గంలో నడిపించాలి. ఈరోజు దేవుడిచ్చిన మాటలను బట్టి మనం ముందుకు సాగుదాం. ఇటు వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకున్నాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము నాకు మహిమ కలుగును గాక. తండ్రి, నీ రాజ్యం ఇక్కడికి రావాలా, నీ చిత్తమే నెరవేర్చాల తండ్రి. ఈరోజు మాకు త్రోవలు నేర్పించినావు. ఏ మార్గమున వెళితే క్షేమం ఉన్నది, ఏ మార్గమున వెళితే నాశనం అయిపోతారు అయ్యా, ఏ మార్గమున వెళితే గమ్యానికి చేరుతారన్నది నీ వాక్కు ద్వారా మాట్లాడినావు. మమ్ములను బాగు చేసినావు, మమ్ములను సరిచేసినందుకు నీకు వందనాలు. మాకున్న అలవాట్లను అయ్యా, విడుదలకున్న ప్రతి సమస్యలను విడుదల దయచేయండి. మంచి మార్గమును ఎన్నుకొని నడిచే కృప దయచేయండి. ఈ లోకములో ఎన్నో మార్గాలు ఉన్నాయి అయ్యా, కానీ ఏ మార్గం మంచిదని నువ్వు తెలియజేసినావు అయ్యా. ఈ లోకములో పంది లాంటి జీవితం మాకు అద్దయ్యా, కుక్క లాంటి జీవితం మాకు అద్దు. అది కక్కి మరలా తింటది. పందిని ఎంత శుభ్రం చేసినా అది బురదనే కావాలంటది. ఆ బ్రతుకు మాకు అద్దుతంటే మేము ఇప్పుడు కడుక్కున్నామయ్యా. మా జీవితాలను కడిగినావు, నీకు వందనాలు. ఈ మంచి మార్గమును మాకు చూపించినందుకు నీకు వందనాలు అయ్యా. సంఘమును అనేకులు లైవ్ లో చూస్తున్న బిడ్డలందరికీ పరిశుద్ధత దయచేయండి, పరిపూర్ణత దయచేయండి, మేలులు ఇవ్వండి, సమాధాన బలులు అర్పించాలి. నీ విశ్రాంతి దినమును అనుసరించాలి, అపవిత్రపరచకూడదు. నీ చిత్తానుసారంగా నడిచేట్టు కృప మా దేశానికి, మా సంఘానికి, నీ బిడ్డలమైన అందరికీ కలుగ చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 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 దేవుని సన్నిధిలో ఒక పాట పాడుతూ దేవుని యొక్క కానుకలను దర్శన భాగంలో మనము